క్యాతనపల్లి ఆర్ఓబిని ప్రారంభించిన తర్వాత సభలో ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రైలు ప్రమాదంలో సాయంత్రం పూట మేము క్యాంపెయినింగ్ చేసేటప్పుడు ఇద్దరు బైక్ మీద పోతుంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నేను అక్కడనే ఉండే అప్పుడు స్పాట్కి వచ్చి మేము అక్కడ ప్రమాదం చూస్తే ఆ బర్నింగ్ ఇష్యూ అప్పుడు ఏముండేనంటే 10 సంవత్సరాల క్రితము వివేక్ గారు ఎంపీగా ఉన్నప్పుడు వారు ఏదైతే శాంక్షన్ చేయించిండ్రో కేవలం నిర్లక్ష్యం వల్ల ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకోకపోవడం అన్న విషయం నాకు ఆడ లోకల్ స్థానికులు కూడా చెప్పడం జరిగింది. ఈ కన్స్ట్రక్షన్ అనేది 10 సంవత్సరాల నుంచి నడుస్తున్నది, ఇట్లనా మా బతుకులు అని చెప్పి అప్పుడు చాలా బాధపడ్డారు. అప్పుడు క్యాంపెయిన్ అప్పుడు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ గెలిచిన తర్వాత ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేది ఈ ప్రాజెక్ట్కే అని చెప్పి అప్పుడు అనుకున్నాము వాస్తవంగా చెప్పాలంటే. కానీ మీరు చూస్తున్నారు వారానికి నెలకి ఫాలోఅప్ చేసి ఇంకొన్ని ల్యాండ్ ఇష్యూస్ ఉండే, అప్పటికి కూడా కొన్ని క్లియరెన్స్ ఇష్యూస్ ఉండే, అన్నీ దగ్గరుండి పర్సనల్ ఫాలోఅప్ వివేక్ గారు ఫాలోఅప్ చూసినారు మీరు అందరూ. మధ్యలో నేను కూడా వచ్చి ఇక్కడ అధికారులను కనుక్కోవడం జరిగింది ఏమైందని చెప్పి. ఇక్కడ కాంట్రాక్టర్ గారు కూడా ఉన్నారు, వారితో కూడా చాలాసార్లు ముచ్చట్లు పెట్టి ఏంది ఇది, ఎందుకు ఇట్లా అవుతుంది, ఎట్లా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఒక ప్రజాసేవ ప్రజా కార్యక్రమము, ఒక మంచి కార్యక్రమం ఇది. ఈ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే వస్తే మోస్ట్ ఇంపార్టెంట్ కన్వీనియన్స్ కాకుండా ఫస్ట్ ప్రాణాలు కోల్పోకుండా ఉంటుంది. ప్రాణాల కోసం అన్న మనం ఈ ప్రాజెక్టు తొందరగా ఖతం చేయాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని ఈరోజు ఈ ఓపెనింగ్ ఫంక్షన్కి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది. అందరికీ శుభాకాంక్షలు, కేతన్పల్లి ప్రజలందరికీ నా హార్దిక శుభాకాంక్షలు. కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలా, ఇప్పుడే చెప్తుండే పార్లమెంట్లో ఇష్యూస్ రేజ్ చేస్తున్నామని చెప్పి. నేను పార్లమెంట్ ఎంటర్ అయిన మొదటి రోజు నుంచి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పటికెళ్ళి అందరు అడుగుతుంటారు ఎవరు నువ్వు, ఎక్కడ, ఏ కాన్స్టిట్యున్సీ, ఏంది కథ అని చెప్పి. ఫస్ట్ డేకి వెళ్ళి నేను పెద్దపల్లి అనగానే అరే ఉదర్ एक बहुत बड़े लीडर थे काका वेंकट स्वामी जी है बोल के అని చెప్పి ఫస్ట్ వాళ్ళు ఇమ్మీడియట్గా చాలామంది సీనియర్స్ దగ్గర కూడా పోయి సాబ్ హమ్ తెలంగాణ సే ఆయే అంటే ఫస్ట్ కాకా గురించి వాళ్ళు గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే అప్పుడు దాదాపు ఆల్మోస్ట్ 25 సంవత్సరాల క్రితము నోట్ స్కామ్ అప్పుడు ఏదైతే జరుగుతుండేనో అప్పుడు కాకా గారు పార్లమెంట్లో అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ముందు అందరి ముందు ఓపెన్ ఛాలెంజ్ చేసి టోటల్ ప్రజాసేవకే ఉన్నా నేను ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఏం దొరకదు మీకు, మేము ప్రజల కోసమే మా జీవితం అంకితం చేసినామని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ చేసిన ఏకైక వ్యక్తి అప్పుడు కాకా వెంకటస్వామి గారు అని చెప్పి చాలామంది గుర్తు చేసుకుంటుంటారు. మీరందరూ అట్లనే వివేక్ గారికి ఆశీర్వాదం ఇచ్చి అప్పుడు పార్లమెంట్ పంపించినప్పుడు మేము ఇప్పుడు రోజు ఏదైతే రాహుల్ గాంధీ గారితో బయట ధర్నాలు చేస్తుంటామో అక్కడ పాత పార్లమెంటు బ్లాక్ ముందు మెట్లు, ఎంట్రన్స్ మెట్ల కాడ మీరు విజువల్స్ కూడా చూసి ఉంటారు. అప్పుడు తెలంగాణ కోసం మరి అప్పుడు 11 ఎంపీస్ వివేక్ గారితో పాటు 11 ఎంపీస్ ఏకమై అక్కడ జై తెలంగాణ అని చెప్పి నినాదాలు తీసి తెలంగాణ అంటే ఇవాళ చాలామంది ఆ స్ట్రగుల్ మర్చిపోతారు. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితము పార్లమెంట్లో బిల్లు పెట్టించి ఉద్యమకారులకు సపోర్ట్ ఇచ్చి అప్పుడు తెలంగాణ ఎన్ని కష్టాల్లో సాధించుకున్నామో మనకు ఒకసారి గుర్తు చేసుకోవాలని అవసరం ఉన్నది. ఎందుకంటే అభివృద్ధి గత 10 సంవత్సరాల్లో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ మన స్థానానికి ఎందుకు కాలేదని చెప్పి ఒకసారి ఆలోచించే సమయం ఇది. ఎందుకంటే అభివృద్ధి బాటలో నడవాలంటే ఒక తరీకా ఉంటుంది అని చెప్పి ఇదే ఒక ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్ ఉండాలని చెప్పి మీ అందరికీ నేను కోరుకుంటున్నాను. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే
సింగరేణి గురించి మాట్లాడే ఇప్పుడే యాకూబ్ అలీ గారు కూడా వెనకకెళ్ళి వచ్చి సింగరేణి గురించి చెప్పాలా నువ్వు మాట్లాడినావు అంటే, నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా తిరుగుతుంటే చాలామంది ఇట్లా దూరం నుంచి పలకరిస్తుంటే కూడా అగో ఆడ కాక మన్నోడు పోతున్నాడు అని చెప్పి నాకు వినిపించేది. అంటే మీ గుండెల్లో ఎంత ప్రేమ ఉన్నది కాకా గురించి అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. కేవలం కాకా గారి పేరు మీద మీరు నాకు ఆశీర్వాదం ఇచ్చి పార్లమెంట్ పంపిస్తే నా బాధ్యత మన సమస్యలు ఏమైతే ఉన్నాయో గట్టిగా గలం విప్పి అక్కడ వాస్తవంగా చెప్పాలంటే పార్లమెంట్లో మాట్లాడాలంటే ఓ అమిత్ షా అక్కడ కూర్చొని ఉన్నాడు, నరేంద్ర మోడీ కూర్చొని ఉన్నాడు, ఆయన ముందు మా పాయింట్ ఎట్లా చెప్పాలి, ఆయన ఏమనుకుంటాడు, ఈయన ఏమనుకుంటాడంటే ఏం లేదు. జస్ట్ నిజంగా చెప్పాలంటే కాకా గారిని ఒక్కసారి దలుచుకొని జై కాకా అనుకొని నేను సాగిపోతుంటాను. ఎందుకంటే రిటైర్డ్ కార్మికుల గురించి ఒక ఇంపార్టెంట్ సబ్జెక్టు. 1500 రూపాయలు కొంతమందికి వస్తుంటే కొంతమందికి కేవలం 500 రూపాయలు కూడా వస్తున్నాయని చెప్పి 350 అని కూడా చెప్తున్నారు. ఇది బాధతో చెప్తున్నాను. అప్పుడు 35 సంవత్సరాల క్రితం కాకా గారే అప్పుడు పెన్షన్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినారు. దాని తర్వాత మళ్ళీ దాని జోలికి ఎవ్వరు పోలేదు, దాన్ని ముట్టలేదు, దాన్ని రివిజన్ కూడా చేయలేదు. ఈ విషయంపై కూడా నేను మొన్న పార్లమెంట్లో మాట్లాడినారు. మంత్రికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాను, వారు కూడా రెస్పాన్స్ ఇచ్చినారు. దాన్ని పట్టుకొని ఖచ్చితంగా రిటైర్డ్ కార్మికుల కోసము ఎట్లనైనా ఇట్లా చేసి 10,000 రూపాయలకి పెంచాలని చెప్పి మా డిమాండ్ చేసినాను. దాని మీద కూడా మళ్ళా పోరాడి మరి చేస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాను. మళ్ళీ వేరే సమస్యలు ఏదైతే ఉన్నాయో, నీటి సమస్య ఉన్నది, ఇంకా క్యాంపెయినింగ్ అప్పుడు కూడా చెప్పినాము. ఈరోజు చాలామంది అడుగుతుంటారు ఏం డెవలప్మెంట్ వర్క్స్ అవుతున్నాయి. క్యాంపెయినింగ్ అప్పుడు కూడా టెల్ మీ సంథింగ్ న్యూ, సంథింగ్ ఏదైనా కొత్తగా చెప్పండి, మీరు కొత్తగా ఏం చేస్తారు కాన్స్టిట్యుయెన్సీలో అంటే చాలా బాధతో అప్పుడు కూడా చెప్పినాను. అభివృద్ధి కార్యక్రమాలు గత 10 సంవత్సరాలు ఏమీ జరగలేదు. ఒక రోడ్డు లేదు, ఒక నల్లకి నీళ్ళు వస్తలేవు. ఫస్ట్ దాని మీద పనిచేసి మేము గెలవంగానే ఫస్ట్ దాని మీద పనిచేస్తామని చెప్పి మీ అందరికీ తెలుసు. కేతన్పల్లి మందమరి ఏరియాస్లో దాదాపు 100 కోట్ల పైన వాటర్ ప్రాజెక్ట్స్ కూడా వివేక్ గారు తీసుకొని దాన్ని ప్రారంభం చేస్తున్నారు, దాని మీద పనిచేస్తున్నారు అని చెప్పి మీ అందరికీ తెలుసు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నామంటే మీరు నాకు ఆశీర్వాదం ఇచ్చినారు. ఖచ్చితంగా మీ సమస్యలు ఏదైతే ఉన్నాయో పార్లమెంట్ దాకా తీసుకుపోయి అక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో వారి మీద ఒత్తిడి తెచ్చి మరి ఇక్కడ పనిచేయడానికి ఉన్నాను. కేవలము మీ సేవకుడిలాగా క్యాంపెయినింగ్ అప్పుడు కూడా చెప్పిన మీ ఇంట్లో మీ చిన్న కొడుకు లెక్క నన్ను భావించి ఆశీర్వాదించండి, అట్లనే పనిచేస్తా అని చెప్పి మొన్న పత్తి కొనుగోలు ఇష్యూ వస్తే కూడా కలెక్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పినారు ఇమ్మీడియట్గా ఇదేదైతే ఆధార్ లింక్డ్ ఆన్లైన్ సిస్టమ్ పనిచేస్తలేదు, ఏదన్నా ఒకటి చేయాలి దీని మీద అని చెప్తే అప్పుడు CCI MD వారే నంబర్ ఇచ్చినారు నాకు. నేను వారికి ఫోన్ చేసి సార్ ఐఎమ్ ఫ్రమ్ పెద్దపల్లి అనగానే ఆయన కూడా ఇమ్మీడియట్గా ఉదర్ एक बहुत सीनियर लीडर थे काकाजी बोलते నేను ఆయన మనవాడినే సార్ మళ్ళీ ప్రజలు నన్నే గెలిపించినారంటే ఇమ్మీడియట్గా వారు స్పందించి వారు రెస్పాన్స్ చేసి మీరు అందరికీ తెలుసు పత్తి కొనుగోలు కూడా మొదలుపెట్టినారు. ఇట్లా నేను ఇది జస్ట్ నేను చేస్తున్న పని కూడా మీకు చెప్పడం నా బాధ్యత. మళ్ళొకసారి మీ అందరికీ నా హామీ ఇస్తున్నాను, ఏ విషయమైనా సరే నాకు మీరు రీచ్ అవుట్ కావండి, మీకు నేను ఖచ్చితంగా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి పని అయ్యేదాకా నేను కృషి చేస్తా అని చెప్పి మళ్ళొకసారి అందరికీ నా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరో అంశం చెప్తున్నారు గ్రాట్యుటీ విషయం మీద కూడా, దాని మీద కూడా నేను రిప్రజెంటేషన్ తీసుకొని డీటెయిల్స్ తీసుకొని వారికి రిప్రజెంట్ చేస్తాను. మరి ఇక్కడ నుంచి ట్రైన్స్ అని కూడా చెప్తున్నారు. మన ట్రైన్స్ గురించి కూడా అప్పుడు వివేక్ గారు ఎంపీగా ఉన్నప్పుడు అజ్నీ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉండేనో కరోనా టైంలో చాలా వరకు ట్రైన్లు రద్దు చేసినారు, దాన్ని తిరిగి ఓపెన్ చేయాలని చెప్పి వారికి రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పుడు రైల్ మంత్రి గారితో మాట్లాడినాను, అక్కడ మన GM గారితో మాట్లాడినాను. వారు కూడా పాజిటివ్గా స్పందించి ఆ రైల్ కూడా రీస్టార్ట్ చేసి
కేవలం మన ఏరియాకే స్టార్ట్ చేసినారు. చాలామంది పార్లమెంట్లో గునుకున్నారు, మీరు పెద్దపల్లికి ఎట్లా ఓపెన్ చేస్తారు, మాకెందుకు చేయలేదని చెప్పి కూడా వారు పార్లమెంట్లో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మన మందమరి స్టాప్స్ కూడా అడిగినారు, అది పెండింగ్ ఉన్నది. ఇంక రామకృష్ణపురంలో కూడా ఈ 2 స్టాప్స్ పెండింగ్ ఉన్నాయి, అవి ఫాలోఅప్ చేస్తున్నాము. దాని మీద కూడా పనిచేసి ట్రైన్స్ విషయంలో కూడా స్టాపేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా పనిచేస్తామని చెప్పి మీకు మళ్ళీ హామీ ఇస్తున్నాను. ధన్యవాదాలు. జై కాకా.